నమస్తే అందరికీ. ఎన్నో విధాల శ్రమించి ఆ శ్రమకు కష్టంతో ఒక విశ్వరూపాన్ని ప్రదర్శించి ఆ విశ్వరూపంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఆ ఉద్యోగంలో ఒక క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఈ ఇండియాలో ఒక బలమైన క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి ఒక పేద కుటుంబంలో ఒక క్యాడర్ను సంపాదించుకున్నప్పుడు ఆ క్యాడరు బలమెంత విలువెంత, ఆ వ్యక్తి ఏ విధంగా అలా ముందుకొచ్చాడు, ఏ విధంగా ఆయన శ్రమించాడు, ఏ విధంగా పట్టుదలతో చదివాడు, వాళ్ళ పురోగతి, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఈ స్థాయికి చేరాయి అని ఒకసారి ఆలోచన చేయండి. తదుపరి మన పిల్లలు కూడా ఒక బలమైన భవిష్యత్తుకు పునాది వేసే విధంగా దర్శకులుగా మీరు కావచ్చు, మనం కావచ్చు, వేరే వ్యక్తులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పిల్లల నేటి భవిష్యత్తును రేపటి కాలానికి ఏ విధంగా ప్రణాళికలు తీసుకోవాలి, వాళ్ళకు బాటలు వేయాలి అన్న ఆలోచనలో తల్లిదండ్రుల తపన ఎంతుందో పిల్లల మార్గ విధానాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ప్రణాళికలతో ఒక బలమైన పునాదులు అవుతాయి. బాగుంటుంది.